తిరుమల గోశాలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సరైన నిర్వహణ లేకపోవడంతో 3 నెలల్లోనే 100కు పైగా ఆవులు మరణిస్తే ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన విడుదల చేశారు. ఆవులు ఎందుకు చనిపోయాయో తెలుసుకునేందుకు పోస్టుమార్టం కూడా చేయలేదని మండిపడ్డారు. తిరుమల ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. ఇక టీటీడీ గోశాలలో గోవుల మృతిపై తక్షణమే విచారణ జరిపించాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, గోవును